ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్ టాప్ గేమ్స్‌ని హ్యాండిల్ చేస్తుందా అని. అంటే పబ్‌జీ గాని, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షన్ ఇంపాక్ట్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే నేను ఆడబోతున్నాను అనమాట. సో, ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ గేమ్స్ అయితే నేను ఈ వీడియోలో టెస్టింగ్ అనేది చేయబోతున్నాను. ఇకపోతే ఈ మొబైల్ నేను వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను అండ్ ఎటువంటి సిమ్ కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా బ్రైట్‌నెస్ వచ్చేసి 50%కి అయితే అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 హెర్ట్జ్‌లో అయితే ఉంది. ముందుగా అయితే నేను ఈ మొబైల్ ఇనిషియల్ టెంపరేచర్‌ని అయితే చెక్ చేయబోతున్నాను. సో, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 31.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 51% అయితే ఉంది. అలాగే నేను ప్రతి ఒక్క గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ ఎంతుంది అండ్ ఆల్సో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మాక్సిమం ఎంత రీచ్ అయిందని చెప్పి మీకు చెప్తానన్నమాట. ముందుగా పబ్‌జీ గేమ్‌తో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఆల్సో స్టాప్ వాచ్ కూడా అయితే ఆన్ చేస్తున్నాను. నేనైతే సుమారుగా ఒక 1 హవర్ అయితే ఆడతాననమాట గేమ్స్ అనేది కంటిన్యూయస్‌గా. సో, మనం జడ్జ్ చేయొచ్చు ఎంత మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది అండ్ బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది అని. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్ అయితే బిల్డ్ అయిందనమాట. ఇదొక 6 నానోమీటర్ బిల్డ్ చిప్‌సెట్. ఇంకా పబ్‌జీ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే గ్రాఫిక్స్‌వి ఇవన్నమాట నేను కరెంట్‌లీ యూజ్ చేస్తున్నవి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక మోడల్ పరంగా చూసుకున్నట్లయితే నేను యూజ్ చేస్తుంది 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చేది. అలాగే 6 జీబీ ర్యామ్ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే సామ్సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ లేకుంటే అమెజాన్‌లో వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే లభిస్తాయి. ఈ డిస్‌ప్లే మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేయడం వల్ల మనకి కొంచెం స్మూత్ గేమ్ ప్లే అయితే నోటీస్ చేస్తామన్నమాట. అలాగే ఈ మొబైల్ నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయట్లేదు ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి ఎటువంటి కూలింగ్ సిస్టమ్‌తో అయితే రాదనమాట. సో, చూద్దాం మనం ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ ప్రాసెసర్ అనేది అండ్ ఏమైనా ఓవర్ హీటింగ్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు స్లోగా చూడాలి అనుకున్నట్లయితే యూట్యూబ్‌లో సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ప్లేబ్యాక్ స్పీడ్ అనేది. బికాజ్ మీకు రిజల్ట్స్ అయితే కావాలి, ప్రోగ్రెస్ అయితే కాదు. ఇన్ కేస్ మీరు గేమింగ్ చూడాలనుకున్నట్లయితే మీరు ఆ అడ్జస్ట్ అయితే చేసుకోండి స్లో స్పీడ్ అనేది. సో, మీకు పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతుంది. సో, కొన్ని నిమిషాలు పబ్‌జీ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ 49% అయితే ఉంది. టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ 38 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 37.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. అది కూడా టాప్ సైడ్ అనమాట. కెమెరా ఏరియాలోనే మనకి హీట్ అనేది నోటీస్ చేశాను. ఇంకా బాటమ్ సైడ్ పోర్షన్‌లో అంత హీట్ అయితే లేదనమాట. ఈ టెంపరేచర్స్ చూసిన తర్వాత నేనైతే ఒకటి చెప్తాను. ఈ మొబైల్ అయితే ఇప్పటివరకు ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదని. బట్ ఇది చాలా టూ ఎర్లీ అనమాట. మనం ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడదాం. తర్వాత చెక్ చేద్దాం. ఏమైనా 45 డిగ్రీ సెల్సియస్ ఏమైనా క్రాస్ అవుతుందా ఈ మొబైల్ అనేది. ఇప్పుడైతే ఇంకొక గేమ్ ఆడబోతున్నాను. అదే సబ్వే సర్ఫర్స్. ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్ మనకి ఫ్లాట్ స్క్రీన్‌తో అయితే వస్తుందనమాట. ఈ డిస్‌ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ అయ్యింది. సో, ఇది కాకుండా మిగతా మొత్తం మనకి ప్లాస్టిక్‌తో అయితే బిల్డ్ అయిందనమాట. అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అలాగే ప్లాస్టిక్ బ్యాక్. ఇకపోతే ఈ సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడే టైంలో నేనైతే కొంచెం నోటీస్ అయితే చేశాను అనమాట. ఏంటంటే గేమ్ అనేది క్రాష్ అయితే అయిపోతుంది. ఫస్ట్ టైం క్రాష్ అయినప్పుడు ఏమోలే చిన్న గ్లిచ్ ఏమో అనుకున్నాను. బట్ సెకండ్ టైం ఆడేటప్పుడు అంతే అండ్ ఈవెన్ థర్డ్ టైం కూడా అంతే అనమాట. సో, జస్ట్ కొన్ని మినిట్స్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 48%. ఇంకా టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 39.2 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 38.9 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఇంకొక గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే యాస్ఫాల్ట్ 9 లెజెండ్స్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యావరేజ్‌గా చాలామంది ఒక ఆల్ రౌండర్ మొబైల్ కావాలని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వస్తే చాలనుకుంటున్నారనమాట. విచ్ ఈస్ గుడ్ అనమాట యాక్చువల్లీ. నేనైతే రికమెండ్ చేస్తాను. మీరు ఏదైనా మొబైల్ కొంటున్నారంటే ఫస్ట్ మీ దగ్గర మంచి బడ్జెట్ ఉంటే ఫ్లాగ్‌షిప్ మొబైల్ తీసుకోండి. లేదు అంటే మిడ్ రేంజ్ ఆర్ బిలో మిడ్ రేంజ్‌కి వస్తే ప్రాబ్లమ్ లేదనమాట. ఒకవేళ మీరు మొబైల్ బై చేస్తున్నారంటే ఈ విధంగా అయితే థింక్ చేయండి. మీరు ఈ మొబైల్‌ని లాంగ్ టర్మ్ కోసం పర్చేస్ చేస్తున్నారని. అంతేగాని ఒక 1 మంత్, 2 మంత్స్‌లో అయితే చేంజ్ చేస్తామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు ఇనిషియల్‌గా హై ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి లాంగ్ టర్మ్‌లో మీకు వర్త్ అనమాట మీరు పే చేసిన ఎవ్రీ రూపీ. సో, ప్రెజెంట్ నా యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను సామ్సంగ్ S20 FE మొబైల్ మోర్ దాన్ ఒక 2+ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాననమాట. స్టిల్ ఇప్పటికి కూడా రన్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు అది ఒక 20,000 రూపీస్ మేబీ ఇంకా తక్కువగా రావచ్చు. బట్ ఆ 20,000 రూపీస్‌లో ప్రెజెంట్ ఉన్న మొబైల్స్‌ని అయితే బీట్ చేస్తుందనమాట ఈ మొబైల్ అనేది. నేను అప్పుడు కొన్నది 38 ఆర్ 39,000 కరెక్ట్‌గా గుర్తులేదనమాట. సో, అందుకే చెప్తున్నాను కొంచెం హై బడ్జెట్‌లో అయితే తీసుకోండి. మీకు చాలా ఇయర్స్ వరకు అయితే సో, మొబైల్ అనేది మీకు కరెక్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. నేను అందుకే చెప్తుంటాను ఈ కొటేషన్ ఎప్పుడు కూడా చీప్ ఈజ్ కాస్ట్‌లీ అని మా ఫ్రెండ్స్‌కి అండ్ మీకు కూడా ఇప్పుడు. ఆల్రైట్ ఇంకొన్ని మినిట్స్ మనం ఈ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది.
బ్యాటరీ వచ్చేసి 47%, టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ వచ్చేసి 38.9 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 38.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. నేను ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే కాల్ ఆఫ్ డ్యూటీ. ఈ సామ్‌సంగ్ ఎఫ్15 మొబైల్ మనకి అడిషనల్ ఫీచర్స్‌తో చాలా అంటే చాలా బాగుందనమాట. మనకి ఎవ్రీడే యూజ్‌లో ఈ వన్ యూఐ ఎలా యూజ్ అవుతుందని చెప్పి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు సామ్‌సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు అంటే, ఒకవేళ యూజ్ చేయలేదు అంటే మీరు చాలా ట్యుటోరియల్స్ అండ్ చాలా స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మన ఛానెల్‌లో కూడా అయితే పోస్ట్ చేశాను చాలా వీడియోస్ వన్ యూఐవి. ఒకవేళ మీరు కావాలి ఇంకా డీటెయిల్స్ తెలియాలి అనుకున్నట్లయితే జస్ట్ మీకు ఏది కావాలో వన్ యూఐ అని చెప్పి మన ఛానల్ నేమ్ అయితే టైప్ చేయండి. మీకు బోలెడన్ని వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇక ఈ మొబైల్ పరంగా చూసుకున్నట్లయితే నేను డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాననమాట. లైక్ కెమెరా గురించి, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్ ఇంకా మరెన్నో. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్‌గా చెక్ చేస్తున్నారు అంటే కింద వీడియో లింక్స్ అయితే ఇస్తాననమాట డిస్క్రిప్షన్ బాక్స్‌లో. డెఫినిట్‌గా అయితే చెక్ చేయండి. ఇప్పటివరకైతే నేను ఎటువంటి లాగ్స్ లేదా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదనమాట ఈ గేమ్స్ ఆడుతున్న టైంలో. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అనమాట. చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది నాకు. ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 45%, ఇక టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ వచ్చేసి 40.4 డిగ్రీ సెల్సియస్, ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 39.4 డిగ్రీస్ సెల్సియస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్స్ అనేది మనకి గేమ్ టు గేమ్ చేంజ్ అయితే అయిపోతున్నాయన్నమాట. సో ఇది ఎందుకు అంటే మెయిన్ థింగ్ గ్రాఫిక్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క నీడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి ప్రాసెసర్ అనేది మనకి పుష్ చేస్తుంది. సో దాని పరంగానే మనకి రిజల్ట్ అనేది టెంపరేచర్స్‌లో చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇంకొక గేమ్ ఆడబోతున్నాను. అదే షాడో ఫైట్ 4. మీరు మొబైల్స్‌లో గేమింగ్ మొబైల్స్ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. అదే మీరు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అట్‌లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక మొబైల్ బ్రాండ్ నుంచి గేమింగ్ వస్తుంది అంటే ప్రతి ఇయర్ వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. తర్వాత తర్వాత అది మనకి వానిష్ అయితే అయిపోయిందనమాట. ప్రెజెంట్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి కూడా మనకి ఇండియాలో పెద్దగా రిలీజ్ అయితే చేయట్లేదు గేమింగ్ మొబైల్స్ అనేది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూజర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడున్న మైండ్ సెట్ ఎలా ఉంది అంటే వాళ్ళకి ఒక ఆల్ రౌండర్ మొబైల్ అయితే కావాలనమాట. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే కోవిడ్ టైమ్ అప్పుడు ఫుల్ బూమ్ అయితే అయింది యూట్యూబ్ అన్నీ కూడా. అప్పుడు మనకి ఈ గేమింగ్ కూడా కేటగిరీ బూమ్ అయితే అయిందనమాట. అప్పుడు చాలామంది అనుకున్నారు గేమింగ్ మొబైల్ తీసుకొని వీడియోస్ చేసి మంచిగా యూట్యూబ్‌లో ఎర్నింగ్ చేయొచ్చు అని. అండ్ ఐఫోన్స్ కొన్నారు, గేమింగ్ మొబైల్స్ కొన్నారు. బట్ స్లోగా ఆ ట్రెండ్ అయితే పోయిందనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ నార్మల్‌గా అయితే వచ్చేసారు. అప్పుడప్పుడు కూడా స్పైక్స్ వెళ్తూ ఉంటాయి. బట్ గేమింగ్ కేటగిరీ అనేది చాలా టఫ్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ యూజర్స్ ఎలా అంటే వాళ్ళకి మంచి ఆల్ రౌండర్ మొబైల్ అయితే కావాలనమాట. మంచి కెమెరాస్ ఉండాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, మంచిగా ఫీచర్స్ ఉండాలి. ఇకపోతే మెయిన్ మొబైల్ లైట్ ఇన్ వెయిట్ అండ్ స్లిమ్‌గా అయితే ఉండాలనమాట. అండ్ డీసెంట్ గేమ్ ఉన్నా పర్లేదు అనుకున్నోళ్ళు చాలామంది అయితే ఉంటారు నాలాగా. సో ఇవన్నీ కూడా మనకి గేమింగ్ మొబైల్స్‌లో పాసిబుల్ కాదనమాట ఆ ప్రైస్ రేంజ్‌కి. వాళ్ళు ప్రైస్ స్టార్టింగే మనకి 35, 38 ఒక్కొక్కసారి 40 ప్లస్సే ఎళ్తుంటుందనమాట. ఆ ప్రైస్ కేటగిరీలో వాళ్ళు మోస్ట్‌లీ టార్గెట్ చేసేది ప్రాసెసర్ అండ్ కూలింగ్ సిస్టమ్ దాని గురించే. ఇంకా కెమెరాస్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ సెకండరీ అనమాట వాళ్ళకి. మెయిన్ గేమింగ్ పరంగా అయితే చూస్తుంటారు. సో అందుకే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు కనపడట్లేదు. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 మొబైల్ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందనమాట. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాక్సిమం 25 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను బ్యాటరీతో ఇప్పటి వరకైతే. అండ్ ఈవెన్ దో ఇది మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో వచ్చిన అండ్ ఆమ్లెడ్ స్క్రీన్‌తో వచ్చినా కూడా బ్యాటరీ అనేది మనకి మోర్ దెన్ 1 డే అయితే లాస్ట్ అవుతుందనమాట నా యొక్క యూసేజ్‌లో. సో ఒకే ఒక వర్డ్ చెప్పాలి బ్యాటరీ గురించి అంటే అమేజింగ్. ఆల్రైట్ ఇప్పుడైతే నేను ఇంకొన్ని నిమిషాలైతే గేమ్ ఆడాననమాట. ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 44%, టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ వచ్చేసి 38.5 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 38.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఇంకొక గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే ఫ్రీ ఫైర్ మ్యాక్స్. లెట్స్ సీ ఎలా ఉంటుంది ఈ గేమింగ్ అనేది.
No frame drops in Free Fire up to now. It's working perfect.
గేమ్‌లో కొన్ని గ్లిచెస్ అయితే నోటీస్ చేశానన్నమాట. బట్ లాగ్స్ అయితే కాదు. అంటే గ్లిచెస్ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అన్నమాట అప్పుడప్పుడు. ఆఫ్‌కోర్స్ ఈ ఫ్రీ ఫైర్ మనకి ఆల్మోస్ట్ కొంచెం లాగ్ అన్న ఫీలింగ్‌లోనే ఉంటుంది గేమ్ అనేది ఎప్పుడు. మేబీ నాకు దానివల్ల అనిపించిందేమో తెలీదు. అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అయ్యాయన్నమాట. అది మాత్రం డామ్ షూర్. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 41% అయితే ఉంది. టెంపరేచర్ వచ్చేసి డిస్‌ప్లే సైడ్ 41.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 40.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. సో, ఫైనల్‌గా మన మొబైల్ 40 డిగ్రీస్ అయితే క్రాస్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే టెంపుల్ రన్ 2. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఈ గేమ్ అనేది. మెయిన్ రీజన్ ఈ గేమ్ ఆడడానికి ఏంటంటే, ఈ మొబైల్ ఉన్న గైరోస్కోప్ అండ్ టచ్ సెన్సిటివిటీ ఎలా ఉంది అని చెక్ చేయడానికనమాట. ఆల్సో మనం ప్రీవియస్ అన్ని గేమ్స్ కూడా మనం టచ్ సెన్సిటివిటీ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ గేమ్‌లో అయితే అడ్జస్ట్ చేసుకోలేం కదా! అందుకే ఆడుతున్నాను. ఇకపోతే ఈ గేమ్ ఆడుతున్న టైంలో నేను చాలా లిటిల్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాననమాట. అండ్ గైరోస్కోప్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే టూ మచ్ సెన్సిటివ్ అయితే ఉందనమాట. జస్ట్ మొబైల్ మనం కొద్దిగా టిల్ట్ చేసినా కూడా మొత్తం సైడ్ వెళ్ళిపోతుంది క్యారెక్టర్ అనేది గేమ్‌లో. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ నేను నోటీస్ చేసింది ఈ గేమ్‌లో మొబైల్‌లో కాదు ఈ గేమ్‌లో అనమాట. ఎప్పుడైతే నేను గేమ్ అనేది క్విట్ అయిపోతానో అంటే ఫెయిల్ అయిపోతానో అప్పుడు ఒక యాడ్ అయితే పాప్ అవుతుందనమాట. చాలా ఇరిటేషన్‌గా అయితే ఉంది. దీని తర్వాత నేనైతే గేమ్ క్లోజ్ చేసేసాను. ఇదనమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి మనకి 41% అయితే ఉంది. టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ వచ్చేసి 39.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 38.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందనమాట. నేనైతే ఇప్పుడు ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే జెన్షన్ ఇంపాక్ట్. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఈ గేమ్ అనేది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ గేమ్ అనమాట. చాలామంది మీరు కామెంట్ చేసి అడుగుతున్నారు. అండ్ నేను ప్రీవియస్ గేమింగ్ రివ్యూ అది మోటో ఎడ్జ్ 14 మొబైల్‌లో చేసిన టైంలో ఇంకా ముందే అడిగారనమాట. బట్ ఆ మొబైల్‌లో చేయడానికి ట్రై చేశాను. డౌన్‌లోడ్ కూడా చేశాను యాప్ అనేది. బట్ కొంచెం టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల అండ్ ఆల్సో ఈ ఫైల్ సైజ్ అనేది చాలా ఉందనమాట. మోర్ దాన్ 20 జీబీ అయితే ఉంది. సో, దానివల్ల అప్పుడైతే నేను గేమింగ్ రివ్యూ అయితే చేయలేదు. అప్పుడైతే ప్రామిస్ చేశాను. నెక్స్ట్ ఏ గేమింగ్ రివ్యూ చేసినా కూడా ఈ గేమ్ అనేది పక్కా అయితే యాడ్ చేస్తానని చెప్పని. సో, ప్రామిస్ చేసిన విధంగానే ఈ గేమ్ అనేది ఇప్పుడు ఈ మొబైల్ అయితే ఆడబోతున్నాను అనమాట. ఇక గేమ్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్‌గా ఈ మొబైల్‌లో ఎలా ఉంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒక 4K మానిటర్‌లో ఒక 360p వీడియో చూస్తే ఎలా ఉంటుంది అలా ఉందనమాట. గ్రాఫిక్స్ మరీ అంత అద్భుతంగా అయితే లేవు. ఏదో వీడియో క్వాలిటీ ఫిల్టర్ అయ్యి లాస్ట్‌కి ఒక అవుట్‌పుట్ వస్తుంది చూసారా అలా అయితే ఉందనమాట. బట్ గేమ్ మాత్రం ఎటువంటి లాగ్స్ లేకుండా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. దాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ కొన్ని మినిట్స్ అయితే ఈ జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ అయితే ఆడాననమాట. ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 40% అయితే ఉంది. టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ 40.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 39.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందనమాట. సో, ఫైనల్‌గా గేమింగ్ రివ్యూ లేదా గేమింగ్ వర్డిక్ట్ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 గురించి మాట్లాడుకోవాలి అంటే ఇదన్నమాట. ఈ మొబైల్ అనేది మనకి క్లోజ్ టు 42 డిగ్రీ సెల్సియస్ వరకైతే రీచ్ అవుతుంది టెంపరేచర్ అనేది. ఆఫ్టర్ 1 అవర్ కంటిన్యూయస్ గేమ్ ప్లే తర్వాత. అది కూడా డిఫరెంట్ గేమ్స్. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా మనకి ఓన్లీ 11% అయితే డ్రాప్ అయిందనమాట. సో, ఇది చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు అండ్ క్వైట్ ఇంప్రెసివ్. సో, ఈ మొబైల్ మనకి గేమింగ్ సెట్ అవుతుందా అంటే యెస్. ఆఫ్‌కోర్స్ ఈ మొబైల్ అయితే సెట్ అవుతుందనమాట. ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు. అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు గానీ, బట్ మేజర్ లాగ్స్ అవేమైతే లేదనమాట. మీరు ఫ్రీ ఫైర్‌కి గానీ, పబ్‌జీకి గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ మెయిన్ ఇవే కదా అందరూ ఆడేది. సో, దానికైతే బాగా సెట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ ఇవి కాకుండా మీరు ఇంకా హెవీ గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు 'జెన్షన్ ఇంపాక్ట్' తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మనకి గ్రాఫిక్స్ అంత బాలేదనమాట. సో, అలా కొన్ని హెవీ గేమ్స్ ఏంటంటే మేబీ మీరు లాగ్స్ కూడా అయితే నోటీస్ చేయొచ్చు. ఎక్కువ గ్రాఫిక్ యూజ్ చేస్తుంది అంటే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంకొకటి నోటీస్ చేయాలి. ఏంటంటే నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూజ్ చేయకుండా అయితే ఈ మొబైల్ అనేది గేమింగ్ రివ్యూ చేశాననమాట. సో, ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసి గేమ్స్ ఆడుతున్నారు అంటే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది అబ్జర్వ్ చేస్తారనమాట. సో, ఫైనల్‌గా ఈ మొబైల్ గేమింగ్‌కి ఓకేనా అంటే యెస్. ఈ ప్రైస్ రేంజ్‌కి వర్త్ అనమాట. ఈవెన్ దో మనకి కూలింగ్ చాంబర్ లేకపోయినా కూడా మనకి టెంపరేచర్స్ అండర్ కంట్రోల్‌లోనే అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ మొబైల్‌లో ఉన్న 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 0% నుంచి 100% వరకు ఎంత టైంలో ఛార్జ్ అయ్యింది అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. మీకు డీటెయిల్‌గా అయితే తెలుస్తుందనమాట.